హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ స్పెక్ట్రమ్ మన పేరుతో వీళ్ళ యాన్యువల్ ఎగ్జిబిషన్ షో జరుగుతుంది అనమాట. అంటే బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అది డిస్ప్లే చేశారు. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో మన ఛానల్లో ఉంది. ఈ వీడియో పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఒక్కొక్క ఆర్టిస్ట్తో మాట్లాడిన తర్వాత ఒక్కొక్క పిక్చర్ వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క ఎమోషన్ ఉంది. సో అన్నీ కవర్ చేసే టైం మనకు లేదు కాబట్టి అందులో ఉన్న కొన్ని స్టోరీస్, ఆ పిక్చర్ వెనక ఏదైతే ఉందో కొన్ని స్టోరీస్ మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మన వైజాగ్. సో మీరు కూడా నాతో పాటు లోపలికి రండి, ఆ కథలు ఏంటో వినండి. సో ఫస్ట్ పెయింటింగ్ ఏదో చూద్దాం రండి నాతో పాటు. ఇక్కడ సంథింగ్ రిలేటెడ్ టు స్మోకింగ్ కనిపిస్తుంది. సో దాని సంగతి ఏంటో అడుగుదాం. హాయ్ బ్రో. నమస్తే. నమస్తే, నీ పేరేంటి? నా పేరు త్రినాథ్ సార్. ఏంటి ఈ పెయింటింగ్ సంబంధించి? అంటే సమ్ స్మోక్ కనిపిస్తుంది, ఒక కత్తి కనిపిస్తుంది, అందులో ఏదో ఉడుతుంది, ఒక పాము ఉంది. ఏంటిది, వాటికి కాన్సెప్ట్ ఏంటి? ఇది ఏంటంటే సార్ పెయింటింగ్ కాదు, యాక్చువల్లీ వుడ్ కట్ సార్. వుడ్ కట్. ఓకే. వుడ్ కట్ నా స్పెషలైజేషన్ ఏంటంటే గ్రాఫిక్స్ అన్నమాట. ఓకే. గ్రాఫిక్స్ ఫైనల్ ఇయర్. గ్రాఫిక్స్ లో వుడ్ కట్ అనేది ఒక మీడియం. అందులో ఈ వుడ్ కట్ బ్లాక్ అండ్ వైట్ వుడ్ కట్. దీని కాన్సెప్ట్ ఏంటంటే సార్ వార్ విత్ బ్రెత్, అంటే ఊపిరితో యుద్ధం అని చెప్పి నేను ఊపిరితో యుద్ధం అని నేను టైటిల్ పెట్టుకున్నా సార్. ఎందుకు అలా అంటే ఎవరైనా సిగరెట్ తాగే వాళ్ళు మన దగ్గరలో ఉన్నప్పుడు మనం బాగా ఇబ్బంది పడతాం కదా, అలాంటప్పుడు వాళ్ళతో గొడవ పడలేక ఆ స్మోక్ ని పీల్చుకోలేక ఎలా ఇబ్బంది పడతాం అనే దాన్ని నేను ఇలా నా వర్క్ రూపంలో చూపించాను అనమాట. దానికి ఉపమానం వేస్తాను మెటఫరికల్ గా. సిగరెట్ తాగితే మన అందరికి ఇబ్బంది అనే విషయం తెలుసు. ఇక్కడ ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ళు మన దగ్గరలో ఉంటే ఎలాగైతే మనం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడతామో, వాళ్ళతో గొడవ పడలేక ఊపిరి పీల్చుకోలేక ఎలాగైతే ఇబ్బంది పడతామో, ఉడత కూడా అంత ఫాస్ట్ గా గెంతూ ఉంటది కొమ్మల పైన. మన ఊపిరి కూడా లోపల ఆ టైంలో అలా గింజుకుంటది. దాన్నే నేను ఇక్కడ నా పోర్ట్రైట్ వేసి యుద్ధానికి సింబాలిక్ గా ఉన్న కత్తి డాలు వేసి ఉడత దానిపైన దాడి చేస్తున్నట్టు నేను చూపించడం జరిగింది. ఇది ఎచ్చింగ్ సార్, అంటే పెయింటింగ్ కూడా కాదు, అది గ్రాఫిక్స్ కదా. ఇందులో ఎచ్చింగ్ ఇది యాసిడ్ తో చేస్తాం సార్. ఇప్పుడు సాలిడ్ వెబ్ ఉంది కదా, ఆ వెబ్కి ఒక ఉట్టిని కట్టి తట్టుకునే అంత శక్తి అయితే ఉండదు సార్. అంత వెయిట్ ని భరించే అయితే శక్తి ఉండదు. ప్రజెంట్ నా యొక్క పరిస్థితి, నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంటే వెబ్ లా ఉంది సార్. నా బ్యాక్గ్రౌండ్ వెబ్ అంత దిగ్గా ఉంది, కానీ నేను ఎత్తుకున్న బరువు ఏంటంటే ఈ బిఎఫ్ఏ ఇన్స్ట్రుమెంట్స్ అని పెట్టాను సార్, టూల్స్ అన్ని. ఆ టూల్స్ తో ఎంత బరువు ఎత్తుకున్నాను అని చెప్పడానికి ఇలా చేశాను సార్. పాసివ్ స్మోకింగ్ చాలా ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. పబ్లిక్ స్మోకింగ్ ఈస్ ఎ క్రైమ్ అండ్ అఫెన్స్ అని చెప్పినప్పుడు చాలా మంది పబ్లిక్ లో సిగరెట్ కాల్స్తున్నారు. సో రాగానే ఇది నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసింది. అండ్ పబ్లిక్ కి కూడా ఇలాంటి పాసివ్ స్మోకర్స్ వల్ల ఎంత డిసడ్వాంటేజ్ ఉందో పబ్లిక్ కి, ఇది సింబాలిక్ గా చూపించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇలాంటి బొమ్మలు చాలా 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 వేయాలి, ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ అవర్ సెకండ్ పెయింటింగ్. చాలా కలర్ఫుల్ గా ఉంది, లోటస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? బంటు లీలావతి. బంటు లీలావతి. ఏంటి నీ దాంట్లో ఎక్కువ లోటస్లు ఉన్నాయి? వాట్ ఈస్ దిస్? ఇక్కడ నేను బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ప్రతి ఇయర్ యాన్యువల్ షో అనేది జరుగుతుంది. 4th ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది తీసుకోవాలి. నేను ఏంటంటే డ్యాన్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనేది నేర్చుకున్నాను అనమాట. ఏదైతే నేర్చుకున్నానో నాకు తెలియలే దానికోసం చేసే కన్నా నాకు ఏదైతే తెలుసో దానికోసం చేయాలి అనుకున్నా. నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది నేను పెయింటింగ్ రూపంలో చూపించాలి అనుకున్నా. అలానే నేను ఈ పెయింటింగ్ టైటిల్ వచ్చేసి అలపద్మ. అలపద్మ అంటే అది మా డాన్స్ లో ఉన్న ముద్రనే. అది లోటస్ ని రిప్రజెంట్ చేస్తుంది. గ్రాస్ హోప్పర్ అనేది ఎందుకు పెట్టాను అంటే అది చాలా స్పీడ్ గా ఎగురుతుంది, అలానే మేము ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే స్పీడ్ గా చేంజ్ చేస్తాం. అందుకు నేను గ్రాస్ హోప్పర్ వేసాను. లోటస్ అనేది ఎందుకు అంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క థింగ్ ఒక్కొక్కలా కనిపిస్తుంది. నాకు లోటస్ అనేది నాకు ఎందుకో నాకు కనెక్ట్ అవుతుంది. నేను తనని చూస్తే నన్ను నేను చూసినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్క పెయింటింగ్ లో లోటస్ ని యూజ్ చేశాను.
ఈ పెయింటింగ్ వచ్చేసి ద గ్రాస్ గ్రేస్. ఈ పికాక్ రీసెంట్గా మేము జూకి వెళ్ళామన్నమాట, బిఎఫ్ఏ స్టూడెంట్స్ అందరూ. కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ మేము లైవ్ స్కెచ్ వేయడానికి వెళ్ళినప్పుడు నేను పికాక్ని చూశాను. అదేంటంటే అక్కడ డ్యాన్స్ చేసింది, అది నేను ఏదైతే అక్కడ నేను ఫీల్ అయ్యానో అది నేను ఈ పెయింటింగ్ చేశాను. ముక్కు పుడక వచ్చేసి మేము డాన్స్లో పెట్టుకుంటాం కదా, అది నేను పికాక్ అక్కడ నేను చూసినప్పుడు నాకు ఒక క్లాసికల్ డాన్సర్గా పికాక్ అనిపించింది. అది నేను అక్కడ కనిపించాను, ఏదైతే నాకు ఆ ఫీలింగ్ అయ్యిందో అది నేను ఇలా పెయింటింగ్ చేశాను. ఇక్కడ కూడా నేను లోటస్ యూజ్ చేశాను. ప్రతి ఒక్క దాంట్లో నేను లోటస్ని రిప్రజెంట్ చేశాను. పికాక్ అయి నా ఎక్స్ప్రెషన్, ఇది నా స్మైల్, ఇది ఇలా సారీ అన్నమాట. మేము డాన్స్లో ఎలా అయితే కట్టుకుంటామో ఆ సారీని నేను పికాక్లో చూపించాను. ఈ టైటిల్ వచ్చేసి మెమొరీ. ఇది నేను ఎకలిక్ కలర్ యూజ్ చేశాను. ఈ మెమొరీ ఏంటంటే నేను 2nd క్లాస్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. అది నా చిన్నప్పటి డ్రెస్ ఏదైతే ఉందో అది నేను ప్రతి ఒక్క జ్యువెలరీ నేను ఉంచుకొని అది నాకు ఒక మెమొరీగా నేను పెయింటింగ్ చేశాను. నా పేరు రేణుక, నేను బిఎఫ్ఏ 4th year స్కల్ప్చర్ స్టూడెంట్. నా వర్క్ టైటిల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు వన్ సేమ్ మూమెంట్ క్యాన్ డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఇన్ డిఫరెంట్ థాట్స్ ఇన్ డిఫరెంట్ పీపుల్. I made a fiber cross in red and yellow blue color. These colors are in different emotions. Example, white is peace and blue sad, red angry, joy, yellow. So ఇదే ఈ అరేంజ్మెంట్ మొత్తం నేను నా స్కల్ప్చర్లో నేను యూజ్ చేసా. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ వర్షం అనేది ఒక్కొక్క సోల్ని ఎలా డిఫరెంట్గా టచ్ అవుతుంది. ఇప్పుడు ఒకళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒకరు సాడ్గా ఫీల్ అవుతారు, ఒకళ్ళు చిరాగ్గా ఫీల్ అవుతారు, ఒకళ్ళు ఇంట్లో ఉండే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సీన్ని నేను నా స్కల్ప్చర్ వర్క్లో నేను యాడ్ చేస్తున్నాను. నమస్తే, నా పేరు హైంద్రి, బిఎఫ్ఏ 4th year ప్రింట్ మేకింగ్ స్పెషలైజేషన్లో. ఇంకా నేను చేసిన ఆర్ట్ వర్క్స్ అన్నీ అంటే క్రౌడ్లోని ఇంకా నా సరౌండింగ్లోని ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ని ఎలా ఉంటాయో నేను అవన్నీ నా ఆర్ట్ వర్క్స్లో చూపించాను. ఈ ఆర్ట్ వర్క్లోని నేను గిరి ప్రదక్షిణలో చేసేటప్పుడు అంత క్రౌడ్లోని మదర్ అండ్ డాటర్ని బాండ్ చూపించాను. అంటే బర్డ్స్లో కాకుండా అంటే మాటల్లో కాకుండా జస్ట్ ప్రొటెక్షన్ ఆవిడ చూపిస్తున్నారు మదర్లోని, అంటే ఎక్కడ తప్పిపోకుండా. గిరి ప్రదక్షిణ అని 32 kilometers వాక్ త్రూ. సో నేను ఇండికేట్ చేస్తూ ఆ రూట్ మ్యాప్ని జస్ట్ ఇండికేట్ చేస్తాను. ఈ ఆర్ట్ వర్క్లోని నేను అంటే ఫెస్టివల్ టైంలో గ్యాదర్ అయిన క్రౌడ్ని నేను చేశాను. అంటే ఆ టైంలో నుండి గ్యాదర్ అవుతున్న అంటే గరిడి కానీ తప్పుడు గుళ్ళు కానీ అలాగా అంటే ఫుడ్ కానీ లేకపోతే రంగులట్నం, సో అలాంటి గ్యాదరింగ్స్ అంటే ఫెస్టివల్స్ టైంలోనే అవన్నీ మనం ఒక దగ్గర చూస్తాం. ఇంకా ఆ టైంలోని గ్యాదర్ అయిన థింగ్స్ని అన్నీ నేను ఇంక్లూడ్ చేశాను. సో ఐ లైక్ అంటే ఒక్కొక్క దాంతోని ఒక్కొక్క థింగ్స్తోనే ఒక్కొక్క మెమరీస్ అన్నీ ఉంటాయి అందరికీ. సో ఇట్స్ లైక్ యువర్ చైల్డ్హుడ్ మెమరీ. యా, అంటే ఆ స్వీట్ కావాలంటే ఆ టైంలోనే అప్పుడు మాత్రమే దొరుకుతాయి. నార్మల్గా ఇప్పుడు తీసుకోవాలన్నా సరే అలాంటివి ఎక్కడ అమ్మరు. సో ఆ జాతర ఉంటే సో పర్టికులర్గా దానికోసమే అది తీసుకోవాలండి. ఒక్కొక్కరికి రంగుల రత్నంతో ఉంటుంది మెమరీ. సో అంటే జాతరలోనే ఆ రంగుల రత్నం చెయ్యాలి అని ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ. సో అలాంటివన్నీ ఐటమ్స్ నేను అక్కడ మాత్రమే నేను చూడగలను. సో ఆ గ్యాదరింగ్స్ అన్ని నేను ఇంక్లూడ్ చేశాను నాకుంటాను. ఎవరు చూసినా వాళ్ళ మెమరీస్ కూడా రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమరీ అందులో? దీంట్లో నాకైతే ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ అవన్నీ ఇష్టం. అంటే ఈ గరిడి కానీ తప్పుడు గుళ్ళు కానీ అలాంటి ఆ ఫెస్టివల్ టైంలోనే అవి చూడగలుగుతాను. ఇప్పుడైతే అవి కూడా చాలా రేర్ అయిపోయాయి, అంటే ఉండట్లేదు. సో నేను వెళ్తే మాత్రం అక్కడే వెళ్ళి కూర్చుంటాను, అది నాకు ఇష్టం ఆ సౌండ్ కానీ. ఇంకా ఈ ఆర్ట్ వర్క్లోని నా క్లాస్ రూమ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని చేశాను. అంటే ప్రింట్ మేకింగ్లోని ఎలాగంటే స్టేజెస్ ఆఫ్ వర్క్ చేశాక ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే అంత వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ తెలియాలంటే ఆఫ్టర్ టేకింగ్ ప్రింట్ చేసేటప్పుడే ఆ ఫైనల్ అవుట్పుట్ అని తెలుస్తుంది. సో ఆ ఫైనల్ అవుట్పుట్ కోసం అందరూ క్యూరియస్గా అసలు ఎలా వస్తుంది, అంటే ఏం చేసాము అని తెలియడానికి. సో నేను మా క్లాస్మేట్స్ జూనియర్స్ అందరినీ ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే అందరికీ ఆ క్యూరియస్ ఉంటుంది, అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇంకా ఈ రిఫ్లెక్షన్లోని బిహైండ్ ద సీన్స్, అంటే ఆ ఫైనల్ అవుట్పుట్ చాలా నైస్గా వస్తే ఇంకా ఎంత బిహైండ్ ద సీన్స్ అన్ని అరేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇందులో మీ లెక్చరర్ ఎవరు, మీ జూనియర్స్ ఎవరు? యాక్చువల్లీ మా సార్, మిగతా వాళ్ళందరూ నా జూనియర్స్. అంటే 2nd year నుంచి 4th year దాకా అందరినీ నేను ఇంక్లూడ్ చేస్తాను.
ఇంకా ఈ ఆర్ట్ వర్క్స్ లోని నేను రోజు బస్ లో ట్రావెల్ చేసి కాలేజ్కి వస్తూ ఉంటాను. సో బస్ లోని నాకు అంటే ఎప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు ఫుల్ ప్రెషర్డ్ గా క్రౌడెడ్ గానే ఉంటది. సో నాకు అది ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎప్పుడు ఖాళీ అవుతుంది, ఎప్పటికి ఫుల్ ప్రెషర్డ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చి ఎవరైనా ఖాళీ చేసినా సరే ఆ ప్లేస్ ని ఎవరో ఒకరు వచ్చి గ్యాప్ ఫిల్ చేస్తూనే ఉంటది. అది నెవర్ ఎండింగ్ లాగా ఉంటది. సో ఈ ఆర్ట్ వర్క్ లోని బస్ ఇన్సైడ్ గానా అవుట్ సైడ్ గా చూపించాను. ఇంకా లోపల కూడా ఎంత స్పేస్ లేకపోయినా ఇంకా స్పేస్ క్రియేట్ చేసేలా స్టీరింగ్ లాగా చూపించి బస్ ని. సో అలా ఇంకా బస్ లో జరిగిన యాక్టివిటీస్ కానీ అలా నేను చూసిన కొన్ని అంటే అంత రోజుల్లోని అతికిపోయినట్టుగా, ఇంకా కొందరు డివోష్ పడుకుపోతారు, ఇంకా తింటారు. సో ఇంకా అదే క్రౌడ్ లో అన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. సో నేను చూసింది అలాంటివి అన్ని కొన్ని దీంట్లో యాడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఎగ్జిబిషన్ లో ఒక నోరూరే ఫోటో ఎగ్జిబిషన్ దగ్గర ఇక్కడ 2 కనిపిస్తున్నాయి నాకు. ఒకటి కేరళ ఫుడ్, ఒకటి ఆంధ్ర ఫుడ్. ఇవి చూస్తుంటేనే నోరు ఊపుతున్నాయి. ఫస్ట్ మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి ఆంధ్ర ఫుడ్ సంగతి ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ద ఆంధ్ర ఫుడ్. అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. వాట్ ఈస్ యువర్ నేమ్? భావన. భావన. ఏంటివన్నీ? స్పెషల్ గా ఏంటంటే ఇది నేను ఫుడ్ అనేది ఫస్ట్ థింగ్ అందరికి చాలా ఎమోషన్. అది నాకు కూడాను. నేను హాస్టల్లో ఉంటాను. ఏంటంటే హాస్టల్లో 1-2 months వరకు ఫుడ్ అనేది బాగానే ఉంటుంది. సరే ఓకే ఇంటి నుంచి వచ్చేసాం కదా ఇక్కడ బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఆఫ్టర్ 2-3 months ఒక మెల్లమెల్లగా ఫుడ్ ని మిస్ అవుతాం. ఇంటి ఫుడ్ ని మిస్, ఎస్పెషలీగా ఇంటి ఫుడ్, అమ్మ చేతి వంట మిస్ అవుతాము. అండ్ నాకు బేసిక్ గా బయట తినే అలవాటు ఎక్కువ లేదు. పర్వాలేదు. సో బేసిక్ గా నేను ఎక్కువ తినేది మా మదర్ ఫుడే, ఇంకెవరిది ఎక్కువ తినను. సో హాస్టల్కి వచ్చిన ఒక 2-3 months తర్వాత మెల్లమెల్లగా ఫుడ్ అనేది చాలా సఫర్ అయ్యాను నేను. సో దాన్ని నేను ఆర్ట్ వర్క్ ఏదైతే నేను మిస్ అవుతున్నానో, నా ఫీలింగ్ మిస్ అవుతున్నాను, దాన్ని నేను ఆర్ట్ వర్క్ లో పెట్టాను అనమాట. సో బయట ఫుడ్ బోర్ కొడుతుంది, అమ్మ ఫుడ్ బోర్ కొట్టదు. బట్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మీ అమ్మగారు వండుతారు? అన్ని వండుతుంది, దీనికన్నా ఇంకెక్కువ వండుతారు. నాన్ వెజ్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. ఎగిరేవి, పాకేవి, ఇదేవి అన్ని. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ దిస్? చికెన్ అండ్ ఫిష్. చికెన్ అండ్ ఫిష్. ఓకే. బజ్జీ, ప్రాన్, ఫిష్, చికెన్, పప్పు, సాంబార్, రసం, కర్రీ, పొటాటో కర్రీ, ఇది కాబూచన్న కర్రీ. ఏంటిది? కాబూచన్న. కర్డ్ పోపు పెడతారు కదా అలాంటి టైప్. పాయసం, పచ్చడి, గోంగూర, చట్నీ టైప్ ఇంట్లో చేస్తారు. రస్మలై, స్వీట్స్, జునూల్ కర్రీ, నెక్స్ట్ ఇంకా ఎగ్ కర్రీ, ఇది పచ్చి పులుసు, నెక్స్ట్ ఇది గులాబ్ జామ్. అలాగే టిఫిన్స్ కూడాను మా ఇంట్లో రెగ్యులర్ గా ఉండేవి. నా పేరు తనుజ. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో 4th year చదువుతున్నాను. ఇది నా ఫస్ట్ వర్క్. ఇది నేను తాజ్ మహల్కి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఏదైతే చూసానో, విన్నానో, అది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో అది నేను రాసుకున్నాను అనమాట. వాట్ ఐ ఫెల్ట్, హౌ ఐ ఫౌండ్ ఇట్ రియలీ బ్యూటిఫుల్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ అనేది. సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూపించలేనట్టు డిజిటల్ ప్రింట్ అండ్ వాటర్ కలర్ మీడియం అది యూజ్ చేసుకొని చేశాను. ఈ వర్క్ ఏమో లైక్ నా ఇన్నర్ ఇన్సెక్యూరిటీస్ కానీ, ఇన్నర్ డౌట్స్ కానీ, నేను అది ఆర్ట్ నుంచి ఎలా యూజ్ చేసుకుని దాని నుంచి ఎలా ఎస్కేప్ అవుతాను అనేది నా కాన్సెప్ట్. సో ఎక్కువ నేను నా సెల్ఫ్ పోర్ట్రేట్స్ వేసుకుంటూ ఉంటాను. అంటే నేను ఎలా ఆర్ట్ అనేది ఒక మీడియం, లైక్ హౌ ఐ గెట్ టు ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ అనేది. ఆర్ట్ నుంచి అది ఆర్ట్ చేస్తూ ఉంటే ఐ జస్ట్ ఫీల్ సో ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్, ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో అది నేను చూపించాను. ఇది వచ్చేసి నా డ్రీమ్ స్పేస్. సో నేను ఎక్కువ గ్యాలక్సీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ గ్యాలక్సీస్ అవి కూడా నేను పెయింట్ చేసినప్పుడు అదొక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్తూ ఉంటాను. సో ఆ థింక్ చేస్తూ నాకు డ్రీమ్స్ కూడా ఎక్కువ ఆ గ్యాలక్సీ, ఇంకా నేను స్పేస్లోకి వెళ్తున్నట్టు అలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో అది నేను రిప్రజెంట్ చేసేది. నమస్కారం అండి, నా పేరు ఝాన్సీ. నేను BFA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను స్పెషలైజేషన్ ఏమో స్కల్ప్చర్ నాది. నా వర్క్ ఏమో సోషల్ మీడియా గురించి ఉంటుంది అనమాట. సోషల్ మీడియా ఎలా లాగేస్తుందంటే బ్రెయిన్లో సగం స్పేస్ అంతా అదే ఆక్యుపై చేసేసింది. ఇక్కడ నా స్కల్ప్చర్ ఎలా చూపిస్తున్నానంటే ఒక చెట్టులాగా చూపించి బ్రెయిన్ని చూపిస్తున్నాను. అంటే ఒక చెట్టు ఎంత పెద్దదిగా పెరిగితే దాని రూట్స్ ఎంత డీప్గా ఉంటాయి కదా, సో అలానే ఇక్కడ సోషల్ మీడియా కూడా అంత డీప్గా పాతుకుపోతుంది అని చెప్పేసి కింద జెల్లీ ఫిషెస్ని చూపించాను అనమాట, ఓషన్ డెప్త్ని చూపించడానికి.
సో ఆ రూట్స్ అంత కిందకి వెళ్తున్నట్టు వేర్లు అలా చూపించాను అనమాట. నేను ఈ వర్క్ ఎందుకు చేశానంటే నా ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను కూడా ఒక విధంగా సోషల్ మీడియాలోనే రోజంతా టైం వేస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. అంటే అందరం దాన్ని ఎలాగ అయిపోయామంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు దాంట్లోనే ఉంటాం. సో అదే నా ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తాను. నా పేరు రేణుక, మాది వైజాగ్. నాది పెయింటింగ్ స్పెషలైజేషన్ BFA 4th ఇయర్. సో ఇక్కడ నేను చేసిన వర్క్ ఇది మిడిల్ క్లాస్ మెమరీ, 90s మదర్స్ హ్యాబిట్. సో ఇది ఏంటంటే ఈ వర్క్ మనకి 90sలోని మదర్స్ అందరూ పేపర్స్ కింద అమౌంట్ దాచుకునే వాళ్ళు. ఇప్పుడంటే పిగ్గీ బ్యాంక్స్లోనో లేదంటే వాలెట్లో దాచుకునే వాళ్ళు. ఇప్పుడు అంత డిజిటల్ కరెన్సీ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ దాచుకోవడం లాంటివి ఏం లేవు. కానీ ఆ మెమరీని నేను ఈ జనరేషన్లో నేను క్రియేట్ చేశాను. ఈ జనరేషన్ అమౌంట్ వేసి లైక్ 100 రూపీ నోట్ అండ్ 10 రూపీ నోట్ ఆ కలర్స్ యూజ్ చేసి, అప్పుడు కలర్స్ కాకుండా. అంటే ఇది ఏంటంటే నేను చెప్తుంది అప్పటి మెమరీ ఈ జనరేషన్లో కూడా కంటిన్యూ చేస్తున్నాం. లైక్ అదొక క్యూట్ మెమరీని మేము చూపిస్తున్నాం అని. అండ్ ఈ వర్క్ అంటే ఈ స్టిల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ అవన్నీ మా ఇంట్లో మా రిఫరెన్సెస్ తీసుకుని నేను చేసుకున్నాను. అండ్ నా కాన్సెప్ట్ ఎంచుకున్నది కూడా నేను ఎక్కడో ఎత్తుక్కోలేదు. మా ఇంట్లో నా చుట్టూ జరిగే సిచ్యువేషన్స్నే నేను నా కాన్సెప్ట్ కింద తీసుకొని పెయింటింగ్ డ్రా చేశాను. అండ్ ఈ వర్క్ వచ్చేసి ఉమెన్ కోసం చేశాను. అంటే లైక్ ఉమెన్ హౌస్ వైఫ్ అండ్ మెన్ వర్కింగ్ అయితే వాళ్ళు ఒకటి అంటారు సింపుల్ డైలాగ్, ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఖాళీ కదా, ఆ వర్క్ చేయి ఈ వర్క్ చేయి అని అంటారు కదా. సో దానికి సమాధానం ఈ పెయింటింగ్. ఇక్కడ ఎక్కడ నేను ఎంటీ క్లాక్ అనేది నేను చేయలేదు. అంటే ప్రతి టైంలోని 24 hours వాళ్ళు వర్కింగ్లోనే. అండ్ ఏజ్ని కూడా చూపించాను. ఇక్కడ ఏజ్డ్ ఉమెన్ కూడా వాళ్ళు పిల్లలకి చదువు చెప్పడం లాంటివి చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా వెనకతల క్లాక్స్లో కూడా నేను వాళ్ళు పువ్వులు కొట్టడం, వంట చేయడం, పూజ చేయడం, వెసల్స్ క్లీన్ చేయడం ఇవన్నీ నేను చూపించాను. అంత 24 hours వాళ్ళు వర్క్లోనే ఉన్నారు. సో వాళ్ళ కష్టానికి నేను ఇది పెయింటింగ్ వాళ్ళ హ్యాపీనెస్కి చూపించడం కోసం ఇలా డ్రా చేశాను. చూసారు కదా, ఒక్కొక్క పెయింటింగ్ వెనకాల లేదా ఒక్కొక్క స్కల్చర్ వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఇలాంటివి మోర్ దాన్ 50 పెయింటింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ June 1st వరకు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. మీరు కూడా తప్పకుండా రండి, ఇలాంటి కథలు వినండి, ఈ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.